గారికి రాజశేఖర్ రెడ్డి వాకాడు సత్కారం చేస్తారు. శ్రీ కృష్ణయ్య శెట్టి గారు మాలోకంతా పెద్దవారు. ఆయన ఉన్నదా వ్యాపార ప్రపంచం. మాస్టర్ గారి పాదాలకు వచ్చాక పాదాల చెంతకొచ్చి మాకు చిన్నవాళ్ళకి చిన్నవాడు, పెద్దవాళ్ళకి పెద్దవాడు, ఆ విధంగా ఉంటూ ఈ వయసులో కూడా ఎంతగానో ఈ మందిర అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళలో మొట్టమొదటి చెప్పుకోదగిన పెద్దల్లో వీరున్నారు. ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యం, కష్టాలు ఎన్ని వచ్చినా ఈ మందిర శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి పెద్దల్లో ఈయన మొట్టమొదటి లెక్కించగలిగినారు. అందుకని ఆయనకి సత్కారం ఈ మందిరానికి చేసిన కృషికి, మాస్టర్ గారి ఆ మాటకు, ఆ విధంగా మనందరి అంతరంగాలకు సత్కారంగా మనం భావించవచ్చు. పుష్పమాలాకృతిని చేస్తున్నారు. పువ్వు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అది ఉన్నంత సేపు సుగంధాన్ని ఇస్తుంది. బ్రతుకు అలా ఉండాలని వస్తాయి సత్కారాలు. ఈ అవకాశం ఇప్పుడు 2 నిమిషాలు మన సోదరుడు శాంతి మంత్రం చదువుతారు. ఇది అయిన తర్వాత వారిద్దరూ చిన్న ప్రవచనం చేస్తారు. అంతటితో ఈ జ్ఞాపిక అంటే సోవనీర్ ప్రారంభోత్సవం ముగుస్తుంది. ఇది అయిన వెంటనే అందరూ భోజనానికి వెళ్ళి వచ్చాక మేము క్రమంగా వచ్చి అందరికీ ఇవ్వటం చేస్తాం. ఒక్క నిమిషం. మంచి వస్తే అన్ని మంచి ఒకసారి వస్తాయి. అట్లాగా సోదరుడు నరసింహం గారు, డాక్టర్ నరసింహం గారు కావాలంటే మాకు గుర్తొచ్చేది రమాదేవి నరసింహం గారు, ఆ తర్వాత మరికొందరు. అతని డాక్టర్ గారు రండి సార్, వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ, వారు కొన్ని పుస్తకాలను ప్రచురించి తీసుకొచ్చారు. అవి కూడా ఈరోజు మనకు ఈ జ్ఞాపికతో పాటు పంచబడతాయి. ఇది ఎంతో ఉదాహరణ విషయం. వారికి ఇదే మా ఆహ్వానం. వారి ఇప్పుడు మాట్లాడు. మాస్టర్ గారి ఆర్టికల్స్ అంటూ చాలా ముఖ్యమైన అనుకున్న వాళ్ళ ప్రవచనాల్లో నుంచి త్రిగుణాలు అనే ఆర్టికల్ ఒకటిను, వెలగొండ వెంకటస్వామి వారి చరిత్రలో నుంచి సాధనా రహస్యం అనే ఆర్టికల్ ఒకటిను. ఇది చాలా వారి టీచింగ్స్లో చాలా ముఖ్యమైన విషయాలను రిఫ్లెక్ట్ చేస్తాయి కనుక ఆ 2 ఆర్టికల్స్ మేము ప్రింట్ చేసి మగారంతో ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూషన్ కోసం తీసుకొచ్చాము. శ్రీ అనంతకృష్ణ గారు ఇప్పుడు ఈ గ్రంథాలను ఆవిష్కరిస్తూ ఉన్నారు. మనమంతా ఒక తల్లి బిడ్డలాగా, ఒక తండ్రి తనయులాగా, ఎక్కడున్నా ఒకే తనువుకు ఉండే వివిధ ప్రాణాలాగా జీవించాలనేది మాస్టర్ గారి దగ్గరకు వచ్చే భావం. అందుకని ఇప్పుడు ఇందరి రూపంలోంచి ఉన్నటువంటి ఒకనొక ప్రాణశక్తి ఇంత ఉత్తమమైన కార్యక్రమాలు చేయటం బహువిధం ఉదాహరణ. మాస్టర్ గారు మొదట్లో పుస్తకాలే రాయాలనుకోలేదు. తన అంతరంగాన్ని ఆవిష్కరించినట్టు ఊరికే రాసుకుంటూ ఊరుకుంటేవారు. కొంతకాలానికి ఆయనకు ఒక కళ వచ్చింది. మై రైటింగ్ ఈజ్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్. కళ ఒక గొప్ప పెట్టుబడి అయింది, రచన ఒక గొప్ప పెట్టుబడి. ఆ తర్వాతే వారి రచనలన్నీ వచ్చి ఎందరి గుండెల్లోనూ ఇంత అద్భుతమైనటువంటి రూపకల్పన చేసేది. అందుకని ప్రతి రచన కూడా ఆయన స్ఫూర్తితో వస్తుందే కనుక అందులో వారు జీవించే ఉన్నారని మన భావం. నేను ఒక చిన్న పొరపాటు చెప్పింది ఏంటంటే, ఈ కార్యక్రమం అవగానే హారతి తర్వాత కార్యక్రమం ఉంటుంది. వాలంటీర్స్ అందరూ ఒకతో సమావేశం అవ్వాల్సిందిగా నిర్వాహకులైన సోదరులు చెప్తున్నారు.
మాస్టర్ గారి మాస్టర్ తర్వాత ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। हरि ओम तच्छं योरावृणीमहे ज्ञातं यज्ञाय ज्ञातं यज्ञपदये धनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमा विद्विषावहै। ओम शांति शांति शांति। అలా కృషి జరిగింది. ఇందాక మన కొద్దిగా చెప్పినట్టుగా ఇది ఒక తపస్సు. ఆచార్యులు గురువు ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రసంగాలని వారి వాక్కుని అది యథాతథంగా అది రికార్డ్ చేయడం అనేటువంటిది, వాటిని ఈ విధంగా గ్రంథాలుగా ఇవ్వడం అనేటువంటిది ఇది కూడా చాలా విశిష్టమైనటువంటి విషయం. అయిపోతుంది.